బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి. నన్ను ఆ దేవుడే కాపాడాలి. రైతులు వాడాల్సింది ఇలాంటి నాసిరకం పైపులు కాదు. మరి ఏ పైపులు వాడమంటారు బాబు? తరతరాలు మన్నే నాణ్యత నంద్యాల నంది పైపులు. నంద్యాల దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దాదాపు గత 25 సంవత్సరాలుగా దివ్యాంగులకి ఈ దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే వారికి ప్రతి నెల మందుల్ని అందజేస్తున్నాం. నంద్యాలలో ఉన్నటువంటి దాతలు, ప్రముఖ వైద్యులు వీళ్ళ సహకారంతో, అదేవిధంగా ఈ నెలలో ఐఎంఏ వైద్యుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని టేకప్ చేయడం జరిగింది. ఇంకా నంద్యాల పరిసర ప్రాంతాల్లో దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న దివ్యాంగులు ఎవరైనా ఉంటే వారు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ని తీసుకొని వస్తే వారికి అవసరమైన మందుల్ని ప్రతి నెల అందజేయడానికి నంద్యాల దివ్యాంగుల సంక్షేమ సంఘం తరఫున మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ మందులన్నీ కూడా మంచి కంపెనీలవి కొనుగోలు చేసి ఇవ్వడం జరుగుతోంది. శాంపుల్స్ అలాంటివి కాదు. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ, ఈ దివ్యాంగుల సంక్షేమ సంఘం తరఫున ప్రతి సంవత్సరం కూడా దివ్యాంగుల దినోత్సవం నిర్వహించడమే కాకుండా వీరికి అవసరమైనటువంటి పెన్షన్లు వచ్చేదానికి కానీ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు వీరికి అందే విధంగా మా వంతుగా వారికి గైడెన్స్ ఇవ్వడము, సహకరించడం జరుగుతోంది. ఈ కార్యాలయం ప్రతిరోజు కూడా ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2 వరకు, సాయంత్రం మళ్ళీ 5 నుండి 8 వరకు ఉంటుంది. ఆదివారాలతో సెలవు దినాలతో సహా ఉంటుంది. కాబట్టి దివ్యాంగులు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు, అవసరాల కోసం ఇక్కడ సంప్రదించవచ్చు ఎప్పుడైనా కూడా. వీటికి సహకరించినటువంటి నంద్యాల వైద్యులకి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా నంద్యాల ఐఎంఏ వైద్యుల సహకారంతో దాదాపు చాలా మంది దివ్యాంగులకి హెల్త్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఈ హెల్త్ కార్డ్స్ ఉన్న వాళ్ళకి ఏదైనా ఓపీడీ అవసరమైనప్పుడు ఓపీడీలో సేవలు కూడా ఉచితంగా అందజేస్తున్నారు. మరొకసారి ఐఎంఏ వైద్యులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా నంద్యాల ఐఎంఏకు రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చిన డాక్టర్ రవికృష్ణ గారికి అభినందనలు తెలియజేస్తున్నాము. ఈరోజు రవికృష్ణ సారు తరపున కొన్ని వేల మందికి స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో భాగం కల్పించినందుకు మా ఐఎంఏ డాక్టర్ల తరపున నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఈరోజు దివ్యాంగులకు ఫ్రీ మెడిసిన్ డిస్ట్రిబ్యూషన్లో కూడా మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు సార్కు ధన్యవాదాలు తెలుపుతూ, ఇక ముందు జరిగే కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముందుకు తీసుకెళ్లాలని సార్ను రిక్వెస్ట్ చేస్తూ, అందుకు సంబంధించి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా మా బృందం తరపున మేము చేయడానికి సంసిద్ధంగా ఉన్నాము. మరొకసారి సారు మమ్మల్ని ఇందులో భాగస్వామ్యం కల్పించినందుకు నమస్కారం తెలియజేస్తున్నాం.